నరసరావుపేట ఎస్ఎస్ఎన్ కళాశాల క్రీడా ప్రాంగణం నందు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా తుళ్ళూరు శాఖమూరు పార్క్ నందు ఏర్పాటు అవుతున్న కాంస విగ్రహం మరియు స్మృతివనం కార్యక్రమానికి బయలుదేరిన ఆర్య వయసులో ర్యాలీని నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా, కపిలవాయి విజయ్ కుమార్, అత్తులూరి సుబ్బు, బత్తుల మురళి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ, ఆర్యవైశ్య ప్రముఖులు తదితరులు జెండా ఊపి ప్రారంభించారు. మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ఆధ్వర్యంలో ఉమ్మడి కూటమి ఏర్పడటానికి ఆరు వయసు ప్రముఖులందరూ కూడా ఎంతో కష్టపడి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించినందుకు వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, దానికి కృతజ్ఞతగా నారా చంద్రబాబు నాయుడు గారు పొట్టి శ్రీరాములు గారి స్మృతివనాన్ని ఏర్పాటు చేసి 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా దానికి 6 ఎకరాల పొలాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమంలో ఆరు వయసుల ఖ్యాతిని ఇనుమడింపజేయడానికి నారా చంద్రబాబు నాయుడు విగ్రహావిష్కరణ చేస్తూ ఆరు వయసు ప్రముఖులందరూ కూడా ఉమ్మడి కూటమికి అండగా ఉన్నారు కాబట్టి వారందరూ కూడా గౌరవాన్ని కాపాడుతూ ఇవాళ విగ్రహావిష్కరణ చేస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ గారికి, అదేవిధంగా ఆరు వయసు ప్రముఖులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మనమందరం కూడా ఈ కార్యక్రమానికి నరసరావుపేట పల్నాడు జిల్లా నుంచి దాదాపు 5,000 మంది తరలి వెళ్తున్నారు కాబట్టి వారందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి ఉత్సవాలకు పల్నాడు జిల్లా యావత్తు కూడా ప్రజలందరూ కూడా పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహావిష్కరణకు అమరావతి శాఖమూరు పార్కు నందు ఏర్పాటు చేసినటువంటి 58 అడుగుల కాంస్య విగ్రహం కోసం ఈరోజు యావత్తు తెలుగు జాతి మొత్తం కూడా బయలుదేరింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం యావత్తు రాష్ట్రం మొత్తం కూడా ఆర్యవైశ్య జాతికి అరుదైన గౌరవాన్ని ఇచ్చారని చెప్పి సందర్భంగా ప్రజలందరూ కూడా, ముఖ్యంగా ఆర్యవైశ్యులందరూ కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయడానికి ఈరోజు బయలుదేరారు.